సార్ నేను ప్రసాద్ని. జగన్ పంపించాడు, నువ్వేనా? నేనే అండి. సరే కూర్చో. వర్మ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీతో ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఒక మంచి సబ్జెక్ట్ ఉందే చెప్పండి. సబ్జెక్టా? ఈ మధ్యనే ఓ లైన్ తట్టింది. కట్ చేస్తే ఓ పెద్ద బంగ్లా, ఆ బంగ్లాలో ఓ కత్తిలాంటి అమ్మాయి. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయితో పాటు ఆ బంగ్లాలో దెయ్యాలు కూడా ఉంటాయి. తర్వాత ఏంటి సార్? ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి కూల్ డ్రింక్తో అబ్సెషన్ ఉంది. ఎప్పుడు కూల్ డ్రింక్ తాగుతూనే ఉంటుంది. అదే ప్లాట్. ఇంతేనా? ఇదేం సినిమా? అంతేనయ్యా, నా సినిమాలు ఇలాగే ఉంటాయి. లైన్ ఎక్సైటింగ్గా లేదు. దీనికి మంచి టైటిల్ కూడా ఆలోచించాను. ఏంటా టైటిల్? టైటిల్ ఏమో కూల్ డ్రింక్. ఎలా ఉంది టైటిల్? కూల్ డ్రింకా? ఏడ్చినట్టుంది. అసలు కూల్ డ్రింక్కి అమ్మాయికి ఆత్మలకి కనెక్షన్ ఏంటి అనేది ఆడియన్స్ని ఎక్సైట్ చేస్తుంది. బాగుంది. ఇంతకీ ఆ కనెక్షన్ ఏంటి? ఈ కనెక్షన్ నాకు ఐడియా లేదు. కనెక్షన్ ఏంటి, ఆ మిస్టరీ ఏంటి అనేది పార్ట్ 2లో చూడమని ఏం చేద్దాం. క్లైమాక్స్ అదిరిపోలా? ఏంటి సార్, ఈ క్లైమాక్స్ బాగుందా? మరి ఈ ప్రేక్షకుని పిచ్చోని చేసినట్లేదు. ఆడియన్స్ సంగతి పక్కకు పెట్టు, నీ ప్రాఫిట్స్ నీకు వచ్చేస్తాయి. ఈ సినిమాని ఒకే ఇంట్లో 2 రోజుల్లో 3 ఆర్టిస్టులను పెట్టి 4 లక్షల ఖర్చుతో చుట్టేద్దాం. ఇప్పుడు కొత్తగా ఫ్లోర్ కెమెరాలు వచ్చాయి. అవి వాడితే ఖర్చే ఉండదు. ఫ్లోర్ కెమెరాలా? ఆ కెమెరాలు నేల మీద పాకుతూ ఉంటాయి. అవి యూజ్ చేసి లో యాంగిల్ షాట్స్ సూపర్గా తీయొచ్చు. అన్ని షాట్లు లో యాంగిల్లో ఉంటే బాగుంటుందంటారా? దట్ ఈస్ ద పాయింట్. అదో ఎక్స్పీరియన్స్. ఈ కొత్త కెమెరాలతో ఇండస్ట్రీని షేక్ చేద్దాం. సార్, మీకు తెలియంది కాదు, ఇండస్ట్రీ షేక్ అయ్యేది కొత్త కెమెరాలతోనూ లో బడ్జెట్ మూవీస్తోనే కాదు, కొత్త కథలతోటి. మనకి మంచి కథలు కావాలి. అది ఓకే, కానీ నాకు అలా కుదరదు. నేను ఇంతే, నాకు నచ్చినట్టే తీస్తా. నేను పాయింట్ పైన ఎక్సైట్ అయితే దాని మీదే తీస్తా. జనాలకి నచ్చితే చూస్తారు, లేదంటే లేదు. అలానా? ఒక్క నిమిషం సార్. ఏంటో ఏం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న కిడ్నాప్ సార్. ఎవడైనా క్లోరోఫామ్ పెట్టి కిడ్నాప్ చేస్తాడు, నువ్వేంట్రా చెమట కంపుతో కిడ్నాప్ చేస్తావు. అయినా ఈ టెక్నిక్ బాగుంది. నా నెక్స్ట్ సినిమాలో నేను ఎక్కడున్నా? చెప్తారు. నన్ను ఏం చేయబోతున్నా? చెప్పను, చేసి చూపిస్తాను. చూడు, సూటిగా చూడు. నువ్వు వరుసగా జనాల మీదకి వదులుతున్న బీభత్సమైన భయంకరమైన సినిమాలు నువ్వు చూడు. అదే నేను నీకు వేసే శిక్ష. బొంగులే, నేను చూడండి పడుకుంటా. నీ అబ్బా, నీ సినిమాలోని సౌండ్ ఎఫెక్ట్స్ కి ఎవరైనా నిద్రపోతారా? నువ్వు నిద్రపోలేవు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బాయ్. ఎలా ఉంది సార్? బాబాయ్, నరకంగా అనిపించింది. ఒకప్పుడు ఇన్ని గొప్ప సినిమాలు తీశారు, ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నారు. అది మీకు తెలియాలని ఇలా చేశాను. ఐఎమ్ వెరీ సారీ. నాకు అర్థమైందబ్బా.